ఇష్టపడి చదివితే విజయం మీదే బ్రహ్మానందాచారి. నంద్యాల పట్టణంలోని శారదాపీఠం విద్యాలయం నందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన మొదటి ర్యాంకు 100 సూత్రాలు పరీక్షల్లో విజయం ఎలా సాధించాలి అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి బ్రహ్మానందాచారి మాట్లాడుతూ ఇష్టపడి చదివితే విజయం మీదేనని, విజయానికి మూలం క్రమశిక్షణ, పట్టుదల, టైం విలువ, వాయిదా వేయకపోవడం ఇవి విద్యార్థులు అలవర్చుకోవాలని బ్రహ్మానందాచారి కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటకృష్ణయ్య విద్యార్థులకు నైతిక విలువలు, విద్యా విశిష్టతను గురించి వివరించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు మొదటి ర్యాంకు 100 సూత్రాలు యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటకృష్ణయ్య, ఉపాధ్యాయులు నారాయణ, గూటమయ్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఆధ్వర్యంలో ప్రధానాచార్యుడు వెంకటకృష్ణయ్య అలాగే ఉపాధ్యాయ బృందం సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు మొదటి ర్యాంకుకు 100 సూత్రాలని యండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనుమతించిన హెచ్ఎం ఉపాధ్యాయ బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ అందరినీ అభిమానించే బ్రహ్మానందాచారి. వాస్తవం వచ్చేసి స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, నీ విజయానికి కర్తవు నువ్వే, నీ పతనానికి కర్తవు నువ్వే, ఎవరిని బాధ్యం చేయకు అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడంటే వాస్తవం వచ్చేసి అన్నం తింటే నీకు ఆకలి పెరుగుతుంది, దెబ్బ తగిలితే నువ్వే బాధపడతావు. కాబట్టి విద్యార్థి కూడా ఆ విజయానికి ఆయనే కర్త, ఆయన పతనానికి ఆయనే కర్త. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చదువుకుంటే నువ్వు జీవితంలో బాగా రాణించగలవు, అలాగే నువ్వు చదువుకోకపోతే కూడా నువ్వే అవస్థ పడతావు. కాబట్టి నువ్వు ఈ విద్యార్థి దశలో విద్యనే ఉజ్వల భవిష్యత్తు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతారు. ఎందుకనంటే వాస్తవంగా మన క్లాసులో ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళు ఇద్దరే ముందు బాగా ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. పొరం విద్యార్థులకు చదువు చెప్పేది ఒకే ఉపాధ్యాయుడే, వాళ్ళకు చదువు చెప్పేది ఒకే ఉపాధ్యాయుడే, సిలబస్ అంతా ఒకటే. ఎందుకు వాళ్ళకు వస్తున్నాయి మనకు రావడం లేదనే ఆలోచన ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా కలగాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతారు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే వాస్తవంగా తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు ఆశయాలు పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు కోర్చి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో రాణించాలంటే చదువే. దొంగలతో కూడా దొంగలించడానికి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అలాగే ఈ శారదాపీఠానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి చెప్తా అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు 4 విద్యార్థి చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి. వాస్తవంగా అయితే 1వ పుస్తకం పెడితే బరువు అవుతుంది. అలాగే మీకు చదువు కూడా ఉపాధ్యాయుడు ఏ రోజు చెప్పే పాఠం ఆ రోజు చదివితే మీకు బరువు కాదు. రేపటి వాయిదా ఎప్పుడు వేసినారో జీవితంలో మీరు బద్దగస్తులు కావడమే కాకుండా జీవితంలో వెలుగనికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వాయిదా వేసే పద్ధతిని మార్చుకొని ఈరోజు ఉపాధ్యాయుడు పాఠం బోధించినాడు, ప్రభుత్వం కూడా ఒక నియమాలు ఇస్తుంది, మనకు పీఠం కూడా ఒక నియమాలు ఇస్తుంది. ఆ పద్ధతి ప్రకారం మనకు సిలబస్ జరుగుతుంది. కాబట్టి రేపు వాయిదా వేయకుండా మీరు బాగా చదివితే ఏ రోజుకు ఆ రోజు ఉపాధ్యాయుడు చెప్పే ముందు కంటే ముందు ఒకసారి పాఠం చదవడం, ఉపాధ్యాయుడు చెప్పిన తర్వాత ఒకసారి రీజన్ చేసుకోవడం, అలాగే మీకు యూనిట్ పరీక్షలు, 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, సంవత్సర పరీక్షలు పరీక్షల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరీక్షల్లో మార్కులు పెంపొందించితే విజయం మీదే అని అంటాడు మీ బ్రహ్మానందాచారి. ఇష్టపడి చదివితే ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించడానికి కూడా ఆస్కారం అవుతారు. వాస్తవంలో వచ్చేసి మెట్టురాయే దేవతా యుద్ధం రాయే, మెట్టు అడుగుతానన్న దేవతా యుద్ధాన్ని మీకు మొక్కుతున్నారు, నన్ను ఎందుకు తొక్కుతున్నారని. అంటే నేను ఈ రూపం ఏర్పడడానికి ఎన్ని చుట్టే చెప్పదు, ఎన్ని మొలలు చెప్పదు, ఈ రూపం ఏర్పడలేదు. కాబట్టి నువ్వు కూడా నువ్వుకి ప్రత్యక్ష చేసినారు అని చెప్తారనమాట. కష్టపడండి, ఏ విజయం కూడా రాదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి.
బ్రహ్మానందాచార్య అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు మీ తల్లిదండ్రులకు మీ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ, అలాగే ఈ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందాచార్యకి ఇంత మంచి అవకాశం కల్పించిన శారదాపీఠం ప్రధాన ఆచార్యులకు, ఇతర ఆచార్యులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.